అందరికీ నమస్కారం. మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మా ఛానల్ పేరు ఏంటంటే ఆంధ్ర వదిన మరదల్స్ అండి. ఈ ఛానల్లో మేము కుకింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, టెంపుల్స్కి వెళ్ళేది కానీ, ఎంటర్టైన్మెంట్, ఫన్ అన్నీ కూడా ఈ ఛానల్లో మేము మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. సో మీరైతే చూసి ఎంజాయ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. మా చిన్న వదిన పేరు అయితే చిన్న అండి, మేము చిన్న అని పిలుచుకుంటాము. అండ్ నా పేరైతే ప్రియాంక, మా వదిన పేరు అయితే పెద్ద వదిన అనమాట, రాజేశ్వరి. అండ్ మా తోడి కోడల పేరు వచ్చేసి మమత. సో మీరందరు కలిసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇక్కడ కట్టెల పొయ్యి రెడీ చేసాము. ఇక్కడ ముందు రాళ్ళు పెట్టుకొని పొయ్యి రెడీ చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి రెడీ అయ్యింది. మన ఆంధ్రాలో పల్లెటూరులో ఎక్కువగా కట్టెల పొయ్యి వాడుతారు. అందులో ఏది వండినా కూడా రుచిగా అద్భుతంగా ఉంటుంది. అందుకని కట్టెల పొయ్యి మీద బెల్లం పొంగలి చేయాలనుకుంటున్నాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఇత్తడి గిన్నెని పూజించి పసుపు కుంకుమ పెట్టి దాంట్లో పొంగల్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసాము. ముందుగా బియ్యంలో నెయ్యి పోసి బియ్యం మొత్తం కూడా నెయ్యిలో నానబెట్టాలి. మనం ఏంటంటే నెయ్యి అనేది స్పెషల్ అనమాట. ఎప్పుడు మామూలుగా వాటర్తో కడిగి వాటర్తో పెడతాము. బట్ అదే సప్తమి స్పెషల్ ఏంటంటే మేము గంట వాడకుండా చెరుకుగడ్డతోనే తిప్పుతాము. అండ్ గంటిలాగా చెరుకుగడ్డనే వాడుతున్నాం అనమాట. ఇవన్నీ కూడా రథసప్తమి స్పెషల్ అనమాట. అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటూ మేము నలుగురం కూడా నీట్గా చేయాలని అనుకున్నాము వీడియో. సో ఈ వీడియో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాము. మేము డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకుంటున్నాము. అండ్ బియ్యం కూడా నెయ్యిలో నానబెట్టేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలు పొంగించుకొని పొయ్యి మీద పాలు పొంగడం బియ్యం వేసి పొంగల్ చేయాలి అనుకుంటున్నాము. సో మీరందరూ కూడా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో చెప్తారని కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకున్నాము. సో కర్పూరం పెట్టి పొయ్యి మంటేస్తున్నాము. వినాయకునికి అయితే దండం పెట్టుకున్నాము బాగా రావాలి అని. పాలు పోస్తామా వాడు మాట్లాడేది పెట్టేలేదు. ఇది కూడా పాలు పోసేద్దాం, పాలు పోసేద్దాం, పొంగలి చేసేద్దాం. బాగా వచ్చింది అనుకునే నీళ్ళు పోసేద్దాం, చేసేస్తాం. పాలైతే పొంగొచ్చింది. అందరం కలిసి బియ్యం వేస్తున్నాము. బియ్యం వేసి చెప్పాను కదా మీకు గంటె బదులు చెరుకుగడ్డ మేము కలబెట్టడానికి వాడుతున్నామని. సో చూసారు కదా మేము చెరుకుగడ్డతో ఎలా కలబెడుతున్నాము. సో ఈ బియ్యం అంతా ఉడికి తర్వాత బెల్లం అన్నీ వేసుకొని అన్నీ కూడా చేసుకుంటాం అన్నమాట. సో మేము చూసారు కదా ఈ రథసప్తమి స్పెషల్ అన్నమాట. ఈ చెరుకుగడ్డతో వాడాలన్నమాట. యాలక్కాయలు దంచి అన్నీ వేసి పొంగల్ అయితే రెడీ చేసేసామండి. చూసారు కదా పొంగల్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం అందరం. ఎక్సలెంట్ గా ఉన్నది పొంగలి. మేము తింటా ఉన్నాం. లైక్ చేసుకుంటున్నాను.